శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వినయ అష్టదుర్గు ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజుటి పంచాంగం ద్వాదశ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం. తిథి శుద్ధ చవితి సాయంత్రం 6:50 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం 6:20 వరకు. తదుపరి హస్తా నక్షత్రం. యోగం సిద్ధ యోగం ఉదయం 9:07 వరకు. తదుపరి సాధ్యం. కరణం వనిజకరణం ఉదయం 7:06 వరకు. తదుపరి భద్రకరణం ప్రారంభమవుతుంది. ఈరోజు శుభ సమయాలు ఉదయం 6:45 నుండి 9:55 వరకు. తిరిగి ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 2:01 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:07 నుండి 2:53 వరకు. ఈ సమయంలో వెహికల్స్ కొనుక్కోవడం, రిజిస్ట్రేషన్, ప్రాపర్టీ తీసుకోవడం ఇలాంటి యొక్క పనులకి చాలా శుభ సమయం. గృహప్రవేశాలకు కూడా, ఎంగేజ్మెంట్కి కూడా, పత్రిక వికరణకు కూడా ఈ యొక్క శుభ సమయాలకి శుభ సమయం ఇది. ఈ రోజు అశుభ సమయం రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:38 నుండి 5:29 వరకు. వర్జం 2:53 నుండి సాయంత్రం 4:30 వరకు. అమృత గడియలు గృహప్రవేశ సమయం గడియలు రాత్రి 12:39 నుండి 2:16 వరకు. అమృత గడియలు రాత్రి 12:39 నుండి 2:16 వరకు. తదుపరి ద్వాదశ రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పనుల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పరిహారం ఉదయాన్నే హనుమాన్ చాలీస పఠించండి లేదా ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల సమర్పించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు ఇది. పరిహారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఆవు పాలతో లేదా తెల్లటి పువ్వులతో అర్చన చేయించండి. దైవానుగ్రహం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పరిహారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం చాలా శ్రేయస్కరం. కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం మంచిది. పరిహారం శివునికి నీటితో అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. పరిహారం ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అని జపించండి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ఈరోజు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. పరిహారం శ్రీ గణపతికి గరిక సమర్పించి ఓం గం గణపతయే నమః అనే ఒక మంత్రాన్ని జపించండి. ఆకంఠాలు తొలగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ధనలాభం ఉంది. అనుకోకుండా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిహారం ఇంట లక్ష్మీదేవి పూజ చేసి కిల్లి లేదా పాన్ తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. రుణ విమోచన విముక్తి అవుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ధైర్యంతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కొంతపాటి జాగ్రత్త అవసరం. పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా కావడి దర్శనం చేసుకోవడం మేలు చేస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఉద్యోగాలకు పై అధికారులకు ప్రశంసలు లభిస్తాయి. పరిహారం దత్తాత్రేయ స్వామి లేదా రాఘవేంద్ర స్వామి నామస్మరణ చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శ్రమకు తగ్గిన ఫలితం ఉంటుంది. మైన చర్చలకు దూరంగా ఉండడం మంచిది. పరిహారం శనిదేవుడి గుడిలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం లేదా పక్షులకు దాన వేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో సానుకూల మార్పులు చూస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేసేటువంటి యొక్క పనిలో కొద్దిగా శ్రద్ధ వహించి చేయండి. పరిహారం ఎవరైనా పెద్దవారికి లేదా వృద్ధులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుంటుంది. పరిహారం గురు చరిత్ర పారాయణం చేయడం లేదా పసుపు రంగు పువ్వులను పూజలో వాడడం మంచిది. చూశారు కదా ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు, వాటి ఫలితాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టేటువంటి యొక్క దిన రాశి ఫలాలు, వార ఫలాలు, రేపటి రోజు శ్రీ వరలక్ష్మి వ్రత పూజా విధానం కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.